ఆ సమయంలో ఒక చిన్న బాల రూపంలో ఒక అవతారాన్ని లలిత అమ్మవారు ఆడుకోవడానికి కానీ పిల్లలతో ఒక అవతారాన్ని అమ్మవారి యొక్క అంశంగా అయితే ఉపయోగించారు. అలా ఆడుకున్న సమయంలో రాక్షస సంహారం చేయాల్సి వచ్చింది. బాగాడి అమ్మవారు, తర్వాత సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, దుర్గాదేవి అందరూ వెళ్ళి సుమ్మరిని అంతం చేస్తున్నారు. ఇంకా వస్తే ఉన్నారు తప్పించి వాళ్ళు ఎవరు ఆపలేకపోయారు. అంటే ఎలాగా వీళ్ళని ఆపాలని చెప్పేసి ఆలోచిస్తుండగా అమ్మవారు లలిత అమ్మవారితో బాలమ్మవారు అంటారు, నేను వెళ్ళి సంహరించడానికి వెళ్ళి ఆడుకుంటారు బాలతోటి అంటున్నారు. బాలాడుకుంటుంది అమ్మవారు ఆడుకుంటారని చెప్పేసి అమ్మవారి చెప్పగానే అమ్మవారు చూసుకుంటే లలిత అమ్మవారు చెప్తే లేదు లేదు నేను ఆడుకుంటామని చెప్పాను. సరే తల్లి ఎందుకు ఆడుకుంటారని రకాల అత్తయ్య అవుతుందా అమ్మ, సరే వెళ్ళి నేను వస్తున్నారు కదా అని మీరు వెళ్ళి వాళ్ళతో ఆడుకునేసరికి అమ్మ పెట్టేసరికి అందరూ కూడా సంహారించేసి బాలాత్తులు నవ్వుతూ వస్తుంది. నవ్వు పెట్టేసరికి లలితాత్తులు వారు అమ్మమ్మ తెలుసులే కానీ వెళ్ళలే అని చెప్పేసరి అమ్మవారికి మళ్ళీ ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా అమ్మవారికి ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని అప్పటి నుంచి కూడా ఈ యొక్క బాలాత్తులు ఆరాధన ఎంతో విశేషమైనటువంటి ఆరాధన వస్తుంది. అటువంటి బాలాత్తులు ఒక అవతారం వారు ఇలా పాలకులు చేసుకోవడం అనేది ఎంతో అదృష్టం. ఎందుకంటే ప్రత్యక్షంగా వీళ్ళందరికీ మనం చూస్తున్నాం. అంటే పాలకులు చేయడానికి అధికారం వహిస్తుంటే సుమారుగా 3, తర్వాత 5, తర్వాత 7 వరకు పెట్టుకున్నారు. ఈ 7 వరకు కూడా పాలకులు వస్తారు. ఎందుకంటే శాస్త్రీయ కాలంగా ప్రతిష్ట కార్య ఆడపిల్లలు కూడా బాలాత్తులు అవతారంలోనే మనందరం కూడా ఆరాధన చేస్తూనే ఉంటారు. అందరూ కూడా ఇక అమ్మ పిల్లలుగా పక్కన తీసుకెళ్ళగా అమ్మవారి యొక్క బాలాత్తులు దర్శనం అయింది. పిల్లలందరినీ కూడా మొదట అమ్మవారికి దర్శనం చేసుకుని ఆ తర్వాత మీరు ఊళ్ళో కూర్చోవడానికి అందరూ కూడా ఎన్నో